డబ్బు ప్రస్తుత సమాజంలో ఇదే ముఖ్యమైపోయింది. ధనవంతులు ఇంకా డబ్బులు సంపాదించి అందరికంటే మొదటి స్థానంలో ఉండాలని చూస్తారు. ఇలా ఆస్తులు పెంచుకొని విలాసవంతమైన జీవితం గడపాలనుకునే కోటీశ్వరులు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇతను మాత్రం అలా కాదు. ఆస్తులు అతనికి సంతోషాన్ని ఇవ్వలేదు, డబ్బులో ఆనందం లేదని, ఆధ్యాత్మిక మార్గమే ఆనంద జీవనానికి మార్గమని ఆచరించి చూపిస్తున్నారు ఓ బిలియనియర్. ఇంతకు అతనెవరో ఈ స్టోరీలో చూద్దాం. బంధాల్ని తెంచుకోవడం, ఆస్తుల్ని వదులుకోవడం, సన్యాసం స్వీకరించడం ఎవరికి అంత సులువు కాదు. పైగా 1000 కోట్ల వ్యాపార సామ్రాజ్యాల్ని వదులుకొని మరీ బౌద్ధ భిక్షుకుడిగా మారడం మామూలు విషయం కాదు. కానీ అతను వదులుకున్నాడు. అతనే ఆజాన్ సిరిపాన్యో. లెక్కలేనన్ని వ్యాపారాలు, 1000 కోట్ల సామ్రాజ్యం, తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి, లగ్జరీ లైఫ్. కానీ అవేవి అతన్ని ఆకర్షించలేదు. విలాసాలన్నీ కొంతవరకు అని భావించాడు. బౌద్ధ భిక్షుకులను చూసి సరదాగా సన్యాసిగా మారిన ఆజాన్ అందులోనే తన నిజమైన ఆనందాన్ని వెతుక్కున్నాడు. ఏకంగా 50,000 కోట్ల సామ్రాజ్యాన్ని వదిలేసి శాశ్వతంగా సన్యాసం స్వీకరించాడు. నిత్యం జోల పట్టుకొని భిక్షాటన చేస్తున్నాడు. మలేషియా ధనవంతుల్లో ఒకరైన ఆనంద్ కృష్ణన్ టెలికమ్యూనికేషన్స్, ఉపగ్రహాలు, చమురు, రియల్ ఎస్టేట్, మీడియా రంగం వంటి రంగాల్లో కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని కలిగి ఉన్నాడు. భారత సంతతికి చెందిన ఆనంద్ కృష్ణన్ ఏకైక కుమారుడే వెన్ ఆజాన్ సిరిపాన్యో. 20 ఏళ్ల కిందట, అంటే అతనికి 18 ఏళ్ల వయసున్నప్పుడు, థాయ్ రాజవంశీకురాలైన తన తల్లి కుటుంబానికి నివాళులర్పించేందుకు థాయిలాండ్ వెళ్ళాడు. ఆ పర్యటనే అతని లైఫ్ ని టర్న్ చేసింది. అక్కడ బౌద్ధ భిక్షుకులను చూసి ప్రేరణ పొందిన ఆజాన్ సరదా కోసం సన్యాసిగా మారాలనుకున్నాడు. కానీ నిజంగానే సన్యాసం వైపు ఆకర్షితుడై 1000 కోట్ల సామ్రాజ్యాన్ని వదులుకున్నాడు. ప్రస్తుతం పీఠాధిపతిగా థాయిలాండ్, మయన్మార్ సరిహద్దుల్లో బౌద్ధ సన్యాసిగా జీవిస్తున్నారు. లండన్ లో పెరిగిన ఆజాన్ అక్కడే చదువు పూర్తి చేశాడు. 8 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. సన్యాసిగా ఉన్నప్పటికీ సిరిపాన్యో అప్పుడప్పుడు తన కుటుంబాన్ని కలుస్తారు. తన తండ్రికి కూడా వ్యక్తిగతంగా కలుస్తారు. తండ్రి నుంచి వచ్చిన 1000 కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని వదులుకొని ఆధ్యాత్మిక శాంతి కోసం దాదాపు 20 ఏళ్లుగా సిరిపాన్యో భిక్షాటన చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.